నమస్కారం. ఈరోజు మన కార్యక్రమానికి ఇచ్చేయండి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అలాగే మా సీనన్న ఇంకా ఆయన అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఇక్కడ సివిల్పాల్లో 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఈ డిపాజిట్ ఎందుకు పెట్టిందంటే ఇట్లాంటి వార్డులో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ మందులు అందించాలని చెప్పి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మీకు వార్డు వచ్చింది, ఆ వార్డులో ఏమన్నా తగ్గించుకోవచ్చు. కానీ వార్డు వచ్చిన తర్వాత మీకు వార్డుగా ఎవరైతే చూసారా మేడం గారు మేమందరికీ కూడా ఫోన్లు చేసుకొని ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఎవరితో డోనర్తో మాట్లాడి మీకు న్యూట్రిషన్ దగ్గర నుంచి మెడిసిన్ వరకు ఇచ్చే బాధ్యత వాళ్ళందరూ తీసుకుంటారంటే మీరు ఎంతో ఆనందపడాలి. నెక్స్ట్ ఇంకోటి ఐసీఎల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా గవర్నమెంట్ మెడిసిన్ వచ్చి మీకు అందిస్తుందంటే ఈ రెండు మీరు ఎంత ఆనందపడాలి. అంతేగా ఇక్కడికి వచ్చి ఏవో మాట్లాడడం కాదమ్మా. అలాగే మేము స్వచ్ఛంద సంస్థ మాకు ఎటువంటి ఇప్పుడు ఈ రోజు మీకు సుమారు ఈ కిట్లు ఇచ్చామంటే మాకు అంటే ఒక డోనర్స్ వాళ్ళతో మాట్లాడి సహోదయ ఫౌండేషన్ అనే వాళ్ళ అమెరికా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఈరోజు మీకు ఈ ఆర్థిక సహాయాన్ని మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. మాకు ఇందులో రూపాయి కూడా ఏదో స్పెండ్ చేసి ఆ మిలియనర్ వచ్చి నేను నా పనులు మానుకొని ఇవన్నీ కూడా ఒక గ్యారెంటీ చేసి ఇస్తామంటే మీరు ఎంతో అంటే ఎంతో కొంత 200 రూపాయలు కిట్ ఇస్తున్నాను. ఆ కిట్ కూడా మొత్తం మీరు అంత జాగ్రత్తగా వాడుకొని ఒక నెల 2 నెలల్లో మీ ఇక్కడి నుంచి కూడా మీరు 3 months ఒకసారి ఇవన్నీ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో మానవ ఇచ్చేటప్పుడు మీరు కూడా సహకరించాలి. సహకరిస్తే కొంతమందికి ఇప్పుడు మీకు 20 మంది ఇచ్చారు. చాలా మంది మేడంతో లిస్ట్ చేస్తారు, చాలా మంది ఉన్నారండి. అందులో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఈ వాళ్ళు ఇచ్చిన తర్వాత పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇదంతా మంది ఉన్నారు. వాళ్ళందరూ మనం ఆదుకోవాలి. అదేనమ్మా, వాళ్ళందరూ ఆదుకోవడానికి మేము ఉన్నాం కాబట్టి మేము అర్థం చేసుకోవాలి. ఎక్కువ అర్థమైందమ్మా. మీకే తెలుసు మందులు వేసుకోకముందు ఎలాగున్నారు, మందులు వేసుకున్న తర్వాత ఎలాగున్నారనేది మీకు తెలుసు. కంపల్సరీగా మందులతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే న్యూట్రిషన్ ఫుడ్ అంటే హాస్పిటల్ అవకాశాన్ని బట్టి తినాలని కాబట్టి మనకున్న అవకాశాన్ని బట్టి మనకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి మనం జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకుంటే మన తర్వాత ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇమ్యూనిటీ డెవలప్ అయితే మందులు కూడా వేసుకుంటాం కాబట్టి కంపల్సరీగా ఆరోగ్యంగా ఉండాలి. నార్మల్ లైఫ్ అంటే ప్రతి మనిషి జీవన ప్రమాణంలో ఒక మనిషికి ఒక సగటున 40 సంవత్సరాలు పెట్టారు. ఇప్పుడు చెప్పు. బాగా ఉందండి. బాధ్యతలు వల్ల శుభోదయం ఫౌండేషన్ ఇచ్చారు. నాకు సంతోషంగా ఉంది. మాకు ఇది ఇవ్వడం చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. సహోదయ ఫౌండేషన్ వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది. అందరూ కొనుక్కోలేదా కొనుక్కోవే అవకాశం కూడా ఇస్తాను. మీరే అన్నీ ఇస్తాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తీసుకో. ఓకే.